మీకొక ప్రశ్న. సూర్యుడు లేకపోతే జీవం ఉండగలదా? మీరు లేదు అని చెప్తారు. సైన్స్ కూడా చాలా కాలం అదే చెప్పింది. కాని 1977లో ఒక అన్వేషకుల బృందం సముద్రంలో 2500 మీటర్ల లోతుకు వెళ్లారు. అక్కడ వాళ్లు చూసింది సైన్స్ టెక్స్ట్ బుక్స్ మొత్తం తప్పు అని నిరూపించింది. మన గత వీడియోలో మనం మాట్లాడాం, సముద్రంలో 95% ఇంకా తెలియనిది అని. బ్లూ డ్రాగన్, గాబ్లిన్ షార్క్, జైంట్ సైఫనోఫోర్ ఇవి మనం చూశాం. కాని ఆ వీడియో చివర్లో నేను మీకొక హింట్ ఇచ్చాను. హైడ్రోథర్మల్ వెంట్స్. సూర్యుడు లేకుండా జీవం ఎలా బతుకుతుంది? ఇదిగో ఈరోజు సమాధానం. సముద్రాన్ని మనం లేయర్స్లో అర్థం చేసుకోవాలి. సూర్యుని వెలుతురు సముద్రంలో కేవలం 200 మీటర్ల వరకే చేరుతుంది. దానిని మనం సన్లైట్ జోన్ అంటాం. 200 నుండి 1000 మీటర్ల వరకు ట్వైలైట్ జోన్. ఇక్కడ వెలుతురు చాలా తక్కువ. జీవులు మసక చీకట్లో బతుకుతాయి. 1000 మీటర్లు దాటాక పూర్తి చీకటి, మిడ్ నైట్ జోన్. 4000 మీటర్లు దాటాక అబిసల్ జోన్. సూర్యుని వెలుతురు ఎప్పుడూ చేరని చోటు. పీడనం మనకు తట్టుకోలేనిది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే. ఇదే చోటు హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్న లోకం. 1977కి ముందు సైంటిస్ట్స్ అనుకున్నారు సూర్యుడు లేకుండా జీవం అసాధ్యమని. ఎందుకంటే మనందరికీ తెలిసిన ఫుడ్ చైన్ ఒక్క విషయంపై ఆధారపడుతుంది: ఫోటోసింథసిస్. మొక్కలు సూర్యుని వెలుతురుని తీసుకుని భోజనం తయారు చేస్తాయి. అది జంతువులు తింటాయి, అది మనం తింటాం. సూర్యుడు లేకపోతే ఫుడ్ చైన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అలాంటప్పుడు సముద్రపు లోతుల్లో జీవం ఎలా సాధ్యం? అక్కడ ఏదో జరుగుతోంది, మనం అర్థం చేసుకోని ఏదో. 1977 రీసెర్చ్ వెసల్ ఆల్విన్ సబ్మరీన్, పసిఫిక్ ఓషన్. సైంటిస్ట్స్ కిందకి వెళ్తున్నారు నార్మల్ జియోలాజికల్ సర్వే కోసం. అకస్మాత్తుగా వాళ్ల కెమెరాస్లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. సముద్రపు అడుగు నుండి నల్లటి పొగ వస్తోంది. చుట్టూ 100 జీవులు, గతంలో ఎప్పుడూ చూడని జీవులు. ఆ పొగ వచ్చే చోటి హైడ్రోథర్మల్ వెంట్. భూమి లోపల అగ్నిపర్వతాల వలె కాల్చి మ్యాగ్మా ఉంటుంది, మీకు తెలుసు కదా. సముద్రపు అడుగున కూడా టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అవి కదుల్తాయి. వాటి మధ్య క్రాక్లు ఏర్పడతాయి. సముద్రపు చల్లటి నీరు ఆ క్రాక్లోకి దిగుతుంది. భూమి లోపల మ్యాగ్మాతో వేడెక్కుతుంది. ఆ వేడి నీరు మళ్లీ పైకి వస్తుంది, 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతతో. అంటే సూర్యుని వేడి కాదు, భూమి లోపల వేడి. ఇది మన వంటింట్లో ప్రెషర్ కుక్కర్ లాంటిది. కాని ఇది సముద్రంలో 10,000 ఫీట్ లోపల. ఇవి 2 రకాలుంటాయి. బ్లాక్ స్మోకర్స్. ఇవి చాలా వేడిగా ఉంటాయి, 400 డిగ్రీల సెల్సియస్. మినరల్స్తో నిండిన నల్లటి నీరు బయటకొస్తుంది. చిమ్నీలాగా బిల్డప్ అవుతుంది, కొన్నిసార్లు 60 మీటర్ల ఎత్తు వరకు. వైట్ స్మోకర్స్. కొంచెం తక్కువ వేడి, తెల్లటి నీరు. ఇక్కడ నివసించే జీవులు వేరే రకంగా ఉంటాయి. ఒక్క హైడ్రోథర్మల్ వెంట్ సిస్టమ్ 100 సంవత్సరాలు యాక్టివ్గా ఉండవచ్చు, కొన్ని వేల సంవత్సరాలు కూడా. ఇప్పటివరకు ఓషన్లో 700 కంటే ఎక్కువ యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్ సిస్టమ్స్ కనుగొనబడ్డాయి. మరెన్నో ఇంకా తెలియవు. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. సూర్యుడు లేడు, వెలుతురు లేదు, అయినా జీవులు ఎలా బతుకుతున్నాయి? జవాబు కీమోసింథసిస్. మీకు ఫోటోసింథసిస్ తెలుసు కదా. మొక్కలు సూర్యుని వెలుతురు ప్లస్ CO2 ప్లస్ నీరు తీసుకుని గ్లూకోజ్ తయారు చేస్తాయి. కీమోసింథసిస్ కూడా అలాంటిదే, కానీ సూర్యుని వెలుతురు బదులు కెమికల్స్ వాడతాయి. స్పెసిఫికలీ హైడ్రోజన్ సల్ఫైడ్, H2S. ఇది మనకు టాక్సిక్ అయిన వాయువు, కుళ్ళిన గుడ్ల వాసన వచ్చే కెమికల్. కానీ హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గరుండే బ్యాక్టీరియాలకు ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ. హైడ్రోథర్మల్ వెంట్ నుండి వచ్చే వేడి నీరు హైడ్రోజన్ సల్ఫైడ్తో నిండి ఉంటుంది. కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఆ H2Sని ఆక్సిడైజ్ చేస్తాయి. కెమికల్ రియాక్షన్ ద్వారా ఎనర్జీ తీసుకుంటాయి. ఆ ఎనర్జీతో అవి గ్లూకోజ్ తయారు చేస్తాయి. ఆ బ్యాక్టీరియాని చిన్న జీవులు తింటాయి. ఆ చిన్న జీవులని పెద్ద జీవులు తింటాయి. అంటే ఒక పూర్తి ఫుడ్ చైన్, సూర్యుడు లేకుండా, వెలుతురు లేకుండా. ఇది సైన్స్ యొక్క అతిపెద్ద డిస్కవరీస్లలో ఒకటి. లైఫ్ ఈజ్ నాట్ సన్ డిపెండెంట్, లైఫ్ ఈజ్ కెమిస్ట్రీ డిపెండెంట్. ఈ బ్యాక్టీరియాలను ఎక్స్ట్రీమోఫైల్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బతికే జీవులు. 400 డిగ్రీ సెల్సియస్ వేడి నీరు దగ్గర ఉంటాయి.
మనకు టాక్సిక్ అయిన కెమికల్స్ తింటాయి, క్రషింగ్ ప్రెషర్లో బతుకుతాయి. వీటిని చూసి సైంటిస్ట్స్ ఆలోచించారు, ఒకవేళ మార్స్పై, యూరోపాపై, ఇంకా ఏ ప్లానెట్ పైనైనా ఇలాంటి వెంట్సుంటే అక్కడ కూడా జీవం ఉండొచ్చు కదా. కాని ఇప్పుడు ముందు ఆ వెంట్స్ దగ్గరుండే జీవులు చూద్దాం. మొదటి జీవి ట్యూబ్ వర్మ్. పేరు వింటే ఆర్డినరీగా అనిపిస్తుంది, కాని వీటిని చూస్తే 2 మీటర్ల పొడవు, లాల్చీ రంగు ప్లూమ్ పైన 100 కలిసి ఒకే చోట ఒక అడవిలా కనిపిస్తాయి. వీటికి నోరు లేదు, కడుపు లేదు, డైజెస్టివ్ సిస్టమ్ లేదు, అయినా బతుకుతాయి. ఎలా? వీటి బాడీస్లో కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. అవే బ్యాక్టీరియా H2S తింటాయి, ఎనర్జీ ఇస్తాయి, ట్యూబ్ వర్మ్ బతుకుతుంది. జీవి బ్యాక్టీరియాతో పార్ట్నర్షిప్, ఒకరికోసం ఒకరు. రెండవ జీవి ఏటీ క్రాబ్. 2005లో కనుగొనబడింది. మనుషుల వెంట్రుకల్లా కనిపించే తెల్లటి సీటే వాటి క్లాస్ పై ఉంటాయి. చూడటానికి ఏటీ, హిమాలయన్ స్నో మాన్స్టర్ లా కనిపిస్తుంది, అందుకే ఈ పేరు వచ్చింది. కాని అది డెకరేషన్ కాదు, ఆ వెంట్రుకలు బ్యాక్టీరియా ఫామ్ చేసే ప్లేస్. ఏటీ క్రాబ్ తన క్లాస్ వేడినీటి దగ్గర వీవ్ చేస్తుంది, బ్యాక్టీరియా గ్రో అవుతాయి, తర్వాత తింటుంది. ఇది తన భోజనం తనే పెంచుకుంటుంది, సముద్రంలో 2000 మీటర్ల లోపల. మూడవ జీవి పాంపే వర్మ్. ఇది ఎర్త్ పై ఉండే అత్యంత హీట్ టాలరెంట్ యానిమల్. 80 డిగ్రీస్ సెల్సియస్ వేడిలో బతుకుతుంది. బ్లాక్ స్మోకర్ చిమ్నీ వాల్స్పై నేరుగా నివసిస్తుంది. వీటి బాడీపై ఉండే బ్యాక్టీరియా ఒక ఇన్సులేషన్ లేయర్లా పనిచేస్తాయి, వేడి నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. మనం ఒక్క నిమిషం 80 డిగ్రీస్ సెల్సియస్లో ఉంటే చనిపోతాం. పాంపే వార్మ్ దానిని హోమ్ అంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. డంబో ఆక్టపస్ చెవులలా ఉండే ఫిన్స్తో చీకట్లో స్విమ్ చేస్తుంది. స్కేలీ ఫుట్ స్నేల్, దీని షెల్ ఐరన్తో తయారు, లిట్రలీ ఐరన్ ఆర్మర్ వేసుకున్న స్నేల్. బ్లైండ్ ష్రింప్, కళ్ళు పనిచేయవు, కానీ వేడిని సెన్స్ చేసే ఆర్గన్స్ ఉంటాయి. ఒక్క హైడ్రోథర్మల్ వెంట్ చుట్టూ 100 జీవులు, ఒక సంపూర్ణ ఈకోసిస్టమ్, సూర్యుడు లేకుండా. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మనం అనుకున్నాం జీవానికి సూర్యుడు అవసరం, తప్పు అని తేలింది. మనం అనుకున్నాం జీవానికి మోడరేట్ టెంపరేచర్ అవసరం, తప్పు అని తేలింది. మనం అనుకున్నాం జీవానికి ఆక్సిజన్ అవసరం, కొన్ని జీవులకు కాదు అని తేలింది. అంటే మన సోలార్ సిస్టంలో ఇలాంటి కండిషన్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఆ ఓషన్లో హైడ్రోథర్మల్ యాక్టివిటీ ఉంది అని ఎవిడెన్స్ ఉంది. శాటర్న్ యొక్క మూన్ ఎన్సెలాడస్. ఇక్కడ నాసాస్ కసీనీ స్పేస్ క్రాఫ్ట్ నీటి ప్లూమ్స్ డిటెక్ట్ చేసింది. ఆ నీటిలో హైడ్రోజన్ సల్ఫైడ్ కనుగొనబడింది. హైడ్రోజన్ సల్ఫైడ్ హైడ్రోథర్మల్ వెంట్స్ యొక్క కెమికల్. ఒకవేళ ఎన్సెలాడస్ లోపల హైడ్రోథర్మల్ వెంట్స్ ఉంటే, ఒకవేళ అక్కడ బ్యాక్టీరియా లాంటి జీవముంటే మనం ఒంటరిగా లేమేమో. ఒక థియరీ ఉంది, ఎర్త్ పై లైఫ్ అసలు హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గరే మొదలైంది అని. 4 బిలియన్ సంవత్సరాల క్రితం మన ప్లానెట్లో జీవం ఎలా మొదలైంది అనేది ఇంకా క్వశ్చన్. కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు వార్మ్ లిటిల్ పాండ్ కాదు, కోల్డ్ డార్క్ వెంట్. ఇక్కడే ఫస్ట్ లైఫ్ ఉత్పన్నమైందని. మన మూలాలు అక్కడుండొచ్చు, సూర్యుడు లేని చోట, చీకట్లో, వేడిలో. లైఫ్ డజంట్ నీడ్ ద సన్, లైఫ్ ఫైండ్స్ అవే. 1977లో మానవులు మొదటిసారి హైడ్రోథర్మల్ వెంట్స్ చూశారు. అప్పట్నుండి సైన్స్ మారిపోయింది. జీవమంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం మారిపోయింది. సూర్యుడు లేని చీకటిలో, 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో, క్రషింగ్ ప్రెషర్లో జీవం బతుకుతోంది. అంటే లైఫ్ ఒక్క పరిస్థితికి లిమిట్ కాదు. లైఫ్ ఈజ్ రెసిలియంట్, లైఫ్ ఈజ్ ఎవ్రీవేర్. మనమింకా చాలా నేర్చుకోవాలి. మన ఓషన్ అన్వేషణ ఇంకా మొదలవ్వలేదు. మన తర్వాతి వీడియో గురించి ఒక హింట్ ఇస్తాను. మనం చూసే నక్షత్రాలు, అవి యాక్చువల్లీ డెడ్ అయ్యుండొచ్చు. మనం చూసేది వాటి పాస్ట్ లైట్. స్పేస్లో టైం ఎలా పనిచేస్తుంది, లైట్ స్పీడ్తో చూడటమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఒక్కరికైనా వాళ్ళు కూడా తెలుసుకోవాలి సూర్యుడు లేని చోట జీవం ఎలా బతుకుతోందో.